ఎంబికే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ భవానీ సమేత సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మోత్కూరు రాజు శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, చమకం నిర్వహించారు. మారేడు, తులసి చెట్ల వద్ద 365 ఒత్తులతో దీపం వెలిగించి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొప్పుల పిచ్చిరెడ్డి, భరత్ రెడ్డి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. నమస్తే అస్తన్మనే బాహుభ్యాం కృతే నమః. యాదశ శివతమా శివం భగోవ దేదనః. శివాసురవ్యా యాతవతయా నోత్తరముడయా యాతేర్ద్ర శివాతన్వర ఘోర పాపగాశినే తయానస్తు నవాసంతమయా గ్రిసంచ విచాకశే యామిషింగ్రిసంచ హస్తే వివర్షస్తమే శివాంగిరృతాం కుర్మాహికం సే పురుషం జగతో తుద్ధోదకా పంచాం దాసనృప్యామి వస్త్రేంద్రుప్యామి వస్త్రాదక్షనృప్యామి యజ్ఞోపవీతాదక్షనృప్యామి గంధాన్ ధారయామి నందద్వారాం ద్రాదశాన్ ప్రత్యాంగరేష్ణీం ఈశ్వరికం సర్వభూతానాం తాం గంధాన్ ధారయామి ఆయనేతే ప్రాయణే దుర్వారహం పుష్పనే వృదార్థ పుండరీకారి సముద్రస్య గృహాయమే భవాని లింగమేశ్వర స్వామి దేవతాయ మేర అలంకరణార్థం దివ్యస్తే చంద్రం సమర్పయామి పుష్పై పూజయామి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖే బిల్వపత్రం చ అత్యుద్ధై కోమలే శుభై తవ పూజాం కరిష్యామి. ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వపత్రం చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ వేదేశో నందివాహన సతేన చ భస్మ విలగ్నం ఏకబిల్వం శివార్పణం. ఓం నిధనపతే నమః. శ్రీ భవానీ సమేత జంగమేశ్వర స్వామి ఆలయ శ్రీ వర్తమాని వారక చంద్రమానాసి విశ్వావసునా సంవత్సరే దక్షిణాయనే చతుర్థ కార్తీక మాసే శుక్లపక్ష పౌర్ణమ్యాం వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విషయమిష్టాయాం శుభతోన్యమానస్య. అందరూ మనసులో గోత్రాలు చెప్పుకోండి. అయ్యా జమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సపుత్రికస్య పుత్రుల పేరు సంతానం పేరు చెప్పుకోండి. ఓం అనండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కార్తీక దామోదర పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి కార్తీక పౌర్ణమి పర్వదిననే శ్రీ భవానీ సమేత జంగమేశ్వర స్వామి నభన్యాసక రుద్రాభిషేక అర్చనం కరిష్యే. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ వసిదమృత భాసమాన భుజంగైః కంఠే కాల కపర్ద కలిత శిశికలాచండ కోదండ హస్తాః రక్షాద్రాక్షమాలా సుత సాంభవామౌక్తివేదాః. నమస్తే అస్తన్మనే బాహుభ్యాం కృతే నమః. యాదశ శివతమా శివం భగోవ దేదనః. శివాసురవ్యా యాతవతయా నోత్తరముడయా యాతేర్ద్ర శివాతన్వర ఘోర పాపగాశినే తయానస్తు నవాసంతమయా గ్రిసంచ విచాకశే యామిషింగ్రిసంచ హస్తే వివర్షస్తమే శివాంగిరృతాం కుర్మాహికం సే పురుషం జగతో తుద్ధోదకా పంచాం దాసనృప్యామి వస్త్రేంద్రుప్యామి వస్త్రాదక్షనృప్యామి యజ్ఞోపవీతాదక్షనృప్యామి గంధాన్ ధారయామి నందద్వారాం ద్రాదశాన్ ప్రత్యాంగరేష్ణీం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పర్వదినాన మన పరసాపల్లి గుట్ట మీద ప్రతిష్ఠించబడిన శ్రీ భవానీ జంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్తీక పౌర్ణమి ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి అలంకరణ, ఇంకా భక్తులందరూ కూడా అభిషేకం పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి సహస్ర దీపార్చన 1000 దీపాలు స్వామివారి సన్నిధిలో 1000 దీపార్చన చేస్తున్నారు. అందరూ కూడా చుట్టుపక్కల పరసాపల్లి కాదు, చుట్టుపక్కల అరవపల్లి మండలం, జాజిరెడ్డిగూడెం మండలంలో అన్ని గ్రామాలు కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క తిరుమలగిరి నుంచి కూడా వచ్చి ఈ స్వామివారికి దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇంకా సాయంత్రం పూట ఈరోజు సాయంత్రం కూడా చాలామంది కూడా స్వామివారికి దీపారాధన
దీపోత్సవం కార్తీక పౌర్ణమి వరకే దీపారాధన చేస్తే పుణ్యం. ఆ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు చేయడం పుణ్యంలో ఒక్క పౌర్ణమి రోజు దీపాన్ని చేసి యొక్క సహస్ర దీపాలు 1000 ఒత్తులతో దీపం పెడితే ఆ కార్తీక మాసం మొత్తము ఎంత పుణ్యం కలుగుతుంది, అంత పుణ్యం ఆ రోజు ఒక్కరోజు కలుగుతుంది. స్వామివారి అనుగ్రహం, ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట అన్ని ఊర్ల నుంచి వచ్చి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క దీపారాధన చేసి ఆ యొక్క భవానీ జంగమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందాల్సిన కూర్చున్నాము. అందరూ కూడా ప్రతి కార్తీక మాసంలో ఈ యొక్క దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు, మళ్ళీ మహాశివరాత్రి రోజు, కార్తీక మాసం మొత్తం కూడా ఈ యొక్క దేవాలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే ప్రతి కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కార్తీక బహుళ అమావాస్య అంటే నెల రోజుల వరకు స్వామివారికి ఈ యొక్క ఆకాశ దీపాన్ని రోజు వెలిగించి స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పంచామృతాలతోటి నమక చంకాల పారాయణంతో రుద్రాభిషేకం చేస్తున్నాము. ఇది భవానీ జంగమేశ్వర స్వామి దినదినాభివృద్ధి అవుతుంది. స్వామివారికి ఈ యొక్క గుట్ట మీద ఉండడం వల్ల ఈ యొక్క పరిసరాలు వాతావరణంగా కైలాసాన్ని దర్శనం చేసుకునేంత తృప్తి కలుగుతుంది అందరూ అంటున్నారు. చాలా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా ఇక సాయంత్రం కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన పాల్గొనేస్తున్నాము. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో జంగమే. నా జీవితంలో మనిషి నొప్పి భవానీ మాతాకి రాని జరుసుంటారా దూరం అవుతారు. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో